రేవంత్ పాలనలో అన్నదాతలు అష్ట కష్టాలు పడుతున్నారు. సాగునీరు కోసం రైతన్నలు రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడింది. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలోని ప్రధాన రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. తుంగతుర్తి నియోజకవర్గంలో ఎస్ఆర్ఎస్పీ చివరి ఆయకట్టు వరకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యాసంగి సీజన్లో నీరు లేక పొలాలు ఎండిపోతున్నాయని వాపోయారు. బీఆర్ఎస్ పాలనలో నీళ్ల కష్టాలు లేవని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నీళ్ల కష్టాలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ పాలనలో అన్నదాతలు అష్ట కష్టాలు పడుతున్నారు. సాగునీరు కోసం రైతన్నలు రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడింది. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలోని ప్రధాన రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందజేస్తారు. రాము, రైతన్నలు రోడ్డెక్కిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఎందుకు రోడ్డెక్కారు? వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు ఎస్ఆర్ఎస్పీ నుంచి ఎందుకు నీరు విడుదల చేయట్లేదు? అధికారులు ఏమంటున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ప్రధానంగా ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2 కింద పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఎండలు ముదుగుతా ఉన్నాయి. ఎక్కడికక్కడ వేసవి తాపంతో పంటలన్నీ కూడా ఎండిపోతా ఉన్నాయి. ఎస్ఆర్ఎస్పీ డివిఎం 69, 70, 71 కింద ఎప్పుడు కూడా గోదావరి జిల్లాలు అందించేవారు గత ప్రభుత్వంలో. కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నీళ్ళు అనేది రాక శివరాయకట్టు భూములను కూడా ఎక్కడికక్కడ ఎండిపోతుండటంతో రైతులు తట్టుకోలేక రోడ్డెక్కుతా ఉన్నారు. ఈ రోజు కూడా సూర్యాపేట దంతాలపల్లి రహదారిపైన నూతనకల్ మండల కేంద్రంలో ధర్నా నిర్వహించి తమకు నీరందించి తమ పంట పొలాలు కాపాడాలని రైతులందరూ డిమాండ్ చేశారు. దీంతో 3-4 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ కూడా అయింది. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొడకన్ల, అదేవిధంగా రిజర్వాయర్ ద్వారా ఎప్పుడు కూడా జీవా నది లాగా ఎస్ఆర్ఎస్టీ కాలువలను కూడా పారాయి ఎప్పటికప్పుడు కాలువలను బాగు చేసి చివరాయకట్టు వరకు కూడా నీళ్లు అందించేవాళ్ళు. కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కాలువలన్నీ కూడా ఆనవాలు కోల్పోతా ఉన్నాయి. కంప చెట్లు మొలుస్తా ఉన్నాయి. మామూలుగా 1800 క్యూసెక్ల నుంచి విడుదల చేయాల్సి ఉండగా కేవలం 600 క్యూసెక్ల నుంచి మాత్రమే విడుదల చేస్తా ఉన్నారు. దీంతో పైన ఉన్నటువంటి భూములు మాత్రమే పారుతా ఉన్నాయి. దిగువన ఉన్నటువంటి చివరాయకట్టు భూములకు నీరందాక తమ పంట పొలాలను కూడా ఎండిపోతున్నాయంటూ ఆవేదన చెందుతూ వాళ్ళు తల్లెళ్ళింటూ ఈ రోజు ధర్నా నిర్వహించారు. ఎక్కడికక్కడ కూడా రాస్తారోక నిర్వహించారు. ఇప్పటికైనా సరే రైతుల పంటలు కాపాడలేగా మరొక 2 నెలల పాటు నీరందిస్తే ఈ పంటలను కూడా బయటపడతాయి. కాబట్టి ఎస్ఆర్ఎస్పీ కింద పూర్తి స్థాయిలో 1800 క్యూసెక్ల నీరు విడుదల చేసి కాలువలన్నిటి కూడా బాగు చేస్తే చివరాయకట్టు భూములకు నీరు అంతాయనేది వారి డిమాండ్ గా ఉంది. దీంతో పాటు వారాబందీ పద్ధతిని అమలు చేస్తా ఉన్నారు. వారాబందీ పద్ధతిలో వారం పాటు నీటి విడుదల చేసి మరొక వారం పాటు బంద్ చేస్తా ఉన్నారు. ఆ వారం రోజుల పాటు విడుదల నీరు కూడా మొదటి ఉన్నటువంటి భూములకు మాత్రమే వస్తా ఉన్నాయి. చివరాయకట్టు భూములకు నీరు రావట్లేదు. దీంతో లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టి తమ పంట పొలాలు సాగు చేసుకుంటే నీరందక పంట పొలాలు ఎండిపోతున్నాయంటూ కూడా ఆవేదన చెందుతా ఉన్నారు. ఎన్ని రకాలుగా ధర్నాలు చేసినా, ఎన్ని రకాలుగా తమ ఆవేదన చెప్పుకున్నా కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. జిల్లాలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆయన కూడా కనీసం రైతులు ధర్నా చేస్తా ఉన్నారు. పంట పొలాలు ఎండిపోతున్నాయి, ఎందుకు ఈ విధంగా పరిస్థితి వచ్చిందనంటే ఒక రివ్యూ కూడా చేయట్లేదు. కలెక్టర్ పట్టించుకోవట్లేదు, ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవట్లేదు అంటూ కూడా వాళ్ళు ఆవేదన చెందుతా ఉన్నారు. ఇప్పటికైనా సరే ఉత్తమ్ కుమార్ రెడ్డి కల్పించుకొని ఎస్ఆర్ఎస్పీ కింద పూర్తి స్థాయిలో 1800 క్యూసెక్ల నీటి విడుదల చేయాలి, చివరి ఆయకట్టు వరకు కూడా నీరు అందించేలాగా చర్యలు తీసుకోవాలని కూడా రైతులు డిమాండ్ చేస్తా ఉన్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ రాము.